సార్. ఈ మొత్తం లెంగ్త్, గోదావరి రివర్ లెంగ్త్, మెయిన్ రివర్ లెంగ్త్ వచ్చి 1465 కిలోమీటర్లు. ఈ గోదావరి బేసిన్ యొక్క పరివాహక ప్రాంతం మొత్తం చూస్తే 12 సబ్ బేసిన్ గా గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్ 1980లో గుర్తించడం జరిగింది. వాటిలో ఒక 6 సబ్ బేసిన్స్ మన రాష్ట్రంలో, 2 సబ్ బేసిన్స్ స్వల్పంగా 2.5% నుంచి 2% వరకు మన రాష్ట్రంలో కనిపిస్తుంది సార్. ఈ పరివాహక ప్రాంతం సబ్ బేసిన్ పరంగా దీని మీద మనకి గోదావరి ట్రైబ్యునల్ అవార్డ్ మచావత్ 1980లో రాష్ట్రాలకి ఏ విధంగా నీటి హక్కులు అనేది నిర్ధారించడం జరిగింది. ఒక్క చిన్న విషయంగా చెప్పాలి అంటే, బచావత్ ట్రైబ్యునల్ ముందు అప్పుడు ఉన్న పరివాహక రాష్ట్రాలు అన్నీ కూడా వారు సమాలోచనలు జరుపుకుంటూ వేరియస్ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. మనకి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ తెలంగాణకి గేట్వే ప్రాజెక్టు. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రతో కానీ కర్ణాటకతో కానీ సుమారుగా 4 అగ్రిమెంట్స్ మొత్తం 1975లో మనం చేసుకొని నీటిని రైట్స్ కింద పొందడం జరిగింది. దీనిలో ప్రతిపాదిత రైట్స్ ఎలా సమకూర్చబడ్డాయి అంటే, మన రాష్ట్రం ఎగువన ఉన్న రాష్ట్రంలో ఒక మేజర్ ప్రాజెక్ట్, చిన్న ఉదాహరణకి ఒక సబ్ బేసిన్ గురించి మీకు చూపిస్తాను. జైక్వాడి ప్రాజెక్ట్ మహారాష్ట్రలో జీవన్ సబ్ బేసిన్ లో ఉంటుంది. ఈ జైక్వాడి ప్రాజెక్ట్ ఎగువన ఉన్న నీరు మొత్తం మహారాష్ట్రకి చెందే విధముగా దీని కింద పరివాహక ప్రాంతంలో మన ఎస్ఆర్ఎస్పి అంటే మన ఎంట్రీ పాయింట్ కి ఎగువన ఈ నీటి మొత్తంలో కొంత భాగం, నిర్దేశిత భాగం మహారాష్ట్రకి ఇస్తూ మిగిలిన నీళ్ళన్నీ ఎస్ఆర్ఎస్పికి చెందే విధంగా అగ్రిమెంట్ అవగాహన కుదుర్చుకోవడం జరిగింది 1975. అది 60 and 1975 అగ్రిమెంట్. అన్ని సబ్ బేసిన్స్లలో కూడా అటువంటి అగ్రిమెంట్సే చేయబడ్డాయి. సో దీని ఉద్దేశం నిర్దిష్టంగా ఇంత క్వాంటిఫికేషన్ అనేది రాష్ట్రాలకి చెప్పబడలేదు. దాని ప్రాతిపదికనే అప్పుడున్న రాష్ట్రాలు వారి వారి టెరిటరీస్ లో ప్రాజెక్ట్స్ ని టేకప్ చేయడం జరిగింది. మన రాష్ట్రం వచ్చేటప్పటికి 2014 కంటే ముందు జీడబ్ల్యూటీ అవార్డ్ అనుగుణంగా 1486 టీఎంసీల మేర ప్రాజెక్ట్స్ మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న తెలంగాణ, రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ రెండింటికి కలిపి 1480 టీఎంసీలకు కానీ ప్రాజెక్టుల రూపకల్పన చేయబడింది. దీని అనుగుణంగా చూస్తే తెలంగాణలో 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్లో 518 టీఎంసీలు నిర్దేశితంగా చెప్పబడుతున్నది. మీకు ప్రాజెక్టుల వారీగా, రాష్ట్రాల వారీగా మీకు నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపిస్తాను. గోదావరి రివర్ గమనిస్తే సార్, పశ్చిమ కన్వల్లో వెరసి చెప్పినట్టుగా త్రయంబకేశ్వర్ నాసిక్ జిల్లాలో మహారాష్ట్ర ద్వారా ప్రవహిస్తూ తెలంగాణలో నిజామాబాద్ కందుకుర్తి విలేజ్ లో ప్రవేశిస్తుంది. ఈ రివర్ కి కుడివైపున మనకి మంజీరా సబ్ బేసిన్, ముఖ్యమైన ట్రిబ్యూటరీ మంజీరా రివర్ ట్రిబ్యూటరీ. వీటిలో ఒక 4-5 ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మంజీరా రివర్ మహారాష్ట్రలో వెరసి కర్ణాటక ద్వారా ప్రవహిస్తూ తెలంగాణ